నమస్తే అన్న. నమస్తే నా మీ పేరు? నా పేరు మురళి. ఏం చేస్తుంటారు? నేను మెడికల్ షాప్. మెడికల్ షాపా? ఎట్లుందన్న బిజినెస్? మంచిగా ఉంది, పర్వాలేదు. పర్లేదా? ఎండాకాలం పడి కొద్దిగా తక్కువ ఉందంట. అంటే ఎండాకాలంలో వస్తారు కదా ఎక్కువ గిరాకీ. ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, 46-47 ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎండ బయటికి ఎవరు రావట్లేదు. ఓకే. ఈ ఎండలకు కారణం ఎవరు? కాంగ్రెస్ అంటారా? కారణం కాంగ్రెస్ అని కాదు, వాతావరణం. అది వాతావరణము పరిస్థితులు బట్టి అది పెరుగుతుంటది. అంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కాంగ్రెస్ రావడం కరువు పెరిగిందని. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ ఇష్టాలు బట్టి ఉంటది. వాతావరణ పరిస్థితులు బట్టి 46-47 అనేది పెరిగింది. చెట్లు కూడా లేకపోవడం, పెంచకపోవడం వల్ల. అవును. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, దానికంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు ఆల్రెడీ అయిపోయినాయి కదా. ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా మార్పు కనిపిస్తుందా రాష్ట్రంలో? రాష్ట్రంలో మార్పు కనపడ్డది కాబట్టి బీఆర్ఎస్ అనేది ఓడిపోయింది. కాంగ్రెస్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? కాంగ్రెస్ వల్ల ఉపయోగం ఉందా లేదనేది ప్రజలే గమనిస్తూనే ఉన్నారు. ఈ 4 నెలల పాలనలో వాళ్ళు కూడా చేయగలిగింది ఏం లేదన్నట్టు అనిపిస్తుంది. ఓకే. అంటే చేయకుండా గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మీద ఏదైతే విమర్శలు ఉన్నాయో దానికి అనుకూలంగానే కాంగ్రెస్ ని గెలిపించారు. అంటే ప్రజాపాలన అని చెప్పేసి అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ దిశ ఏమైనా అడుగులు కనిపిస్తున్నాయా? ప్రజాపాలన దిశగా అని చెప్పేసి చెప్పుకోవడానికే తప్పించి అది ఆ దిశగా సాగట్లేదు అన్నట్టు అనిపిస్తుంది. సాగట్లేదా? ఎందుకంటే గ్యాస్ సంబంధించిన డబ్బులు పడట్లేవు, కరెంటు బిల్లులు సంబంధించి చాలా మందికి పడలేదు ఇంకా. ప్లస్ ఇంకోటి గృహలక్ష్మి అని చెప్పేసి మహిళలకు 2500 అన్నారు, అది లేదు. ఓకే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, దీనికంటే ముందు రైతు రుణమాఫీ చేస్తాం ఆగస్టు 15 అని చెప్పేసి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రకటించింది ఆల్రెడీ. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈ ప్రాంతం నుండి? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రధానమైన పార్టీలలో చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోటీ బాగుంటుంది, కానీ గెలిచేది మాత్రం బీజేపీకే అవకాశాలు ఈసారి ఎక్కువ ఉన్నాయి. ఎందుకు బీజేపీకి ఎందుకు తెలుసు? ఈసారి దేశం వ్యాప్తంగా నరేంద్ర మోడీ ర్యాలీ కొనసాగుతుంది. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సేవలు మన భారతదేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చిపెట్టినటువంటి వ్యక్తి. అలాంటి మహోన్నత వ్యక్తిని చూసి ఇక్కడ ఎంపీ అభ్యర్థి ఎవరు అనేది కాకుండా మోడీ గారిని చూసి వేద్దామని ప్రజలు నిర్ణయించుకున్నట్టు అనిపిస్తుంది. నా ఓటు కూడా నరేంద్ర మోడీ గారికి వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ కదా ఇది, అంత ఈజీగా సిట్టింగ్ సీట్ అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో ఉండి ఉన్నారు, కానీ ఒక్కసారి కూడా వచ్చిన పాపన పోలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే కాంగ్రెస్. ఓకే. వాళ్ళ మిసెస్ ఎమ్మెల్యే, ఆయన ఎంపీ. ప్లస్ వాళ్ళిద్దరి వల్ల ఏమీ ఒరగలేదు. ఇప్పుడు జానారెడ్డి కుటుంబ పాలన తీసుకొచ్చి ఒక కొడుకుని ఎమ్మెల్యే చేసిండు, ఇంకో కొడుకుని ఎంపీ చేద్దామని అనుకుంటూ ఆ ఎంపీగా నిలబడే వ్యక్తికి ఆ అంటే ఊ రాదు, ఓ అంటే ఆ రాదు. అటు కృష్ణారెడ్డి అంటే కృష్ణారెడ్డి ఆ పార్టీలతో సంబంధం లేకుండా ఆయన రాజకీయంగా ఒక గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తే కాదు. రఘువీర్ రెడ్డి అనే అతను జానారెడ్డి కొడుకుగా గుర్తింపు ఉంది, కానీ ఆయనకు మాట్లాడడం అనేది రాదు. రాజకీయాలంటే కూడా ఆయనకు కూడా ఏం తెలియదు. షానంపూర్ సైదిరెడ్డి కూడా మొదటిసారి ఎంపీ గెలిచే అవకాశం ఉంటుందా? ఆల్రెడీ ఇంతకు ముందు గతంలో ఎమ్మెల్యే గుజునార్ ప్రాంతంలో చేసిన అభివృద్ధి ఎంపీగా కొత్త, కానీ ఆయనను చూసి కొంతమంది యువకులు వేస్తున్నా కానీ నరేంద్ర మోడీ గారిని చూసి ఆయనని గెలిపియాలని అనుకుంటున్నాం. ఓకే. ఫైనల్ గా నరేంద్ర మోడీ వల్ల బీజేపీకి ఓటేస్తారు అంతే. అసలు నరేంద్ర మోడీకి ఎందుకు ఓటేయాలి అనుకుంటారు? మన దేశానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి, జాతీయ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంటే ఇవాళ ఒక గుర్తింపు వచ్చింది. గతంలో 65 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ భారతదేశం అంటే ఏ దేశంలో కూడా, ఏ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం కూడా గుర్తింపు మనకి ఇవ్వలేదు, విలువ ఇవ్వలేదు. ప్లస్ మన దేశం మీదకి దండెత్తి మన దేశంలో అల్లకల్లను సృష్టించిన ఉగ్రవాదులను సైతం వాళ్ళ దేశాలలోనే మట్టుపెట్టినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారికి ఉంది. కాబట్టి మన దేశాన్ని ఈసారి మళ్ళీ ప్రధానమంత్రిగా ఆయనకు గెలిపిస్తే నెంబర్ 1 పొజిషన్కి, ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి భారతదేశాన్ని తీసుకొస్తాడనే ఆలోచన మాకుంది. ఫైనల్ అయితే మీ ఓటు బీజేపీకి. థ్యాంక్ యూ.